హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. సో ఫ్రెండ్స్, మన లాస్ట్ సెషన్స్లో మనం డిడిఎల్ డిఎంఎల్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ సెషన్లో మనము డిఆర్ఎల్ అంటే ఏంటి, డేటా రిట్రీవల్ లాంగ్వేజ్, దీన్నే మనము డిక్యూఎల్ అని కూడా అంటాం, డేటా క్వరీ లాంగ్వేజ్ అని కూడా అంటూ ఉంటాం కదా. సో డిఆర్ఎల్ ఆర్ డిక్యూఎల్ అంటే ఏంటి అనేది చాలా క్లియర్గా ఈ సెషన్లో మనం చూద్దాం. సో వన్స్ మనం డిఎంఎల్ యూజ్ చేసి డేటా అంతా కూడా స్టోర్ చేయడం అది చేసేసిన తర్వాత ఇంకా ఆ డేటాని రిట్రీవ్ చేయాలి కదా, దాని గురించి మాట్లాడుతుంది సో డిఆర్ఎల్ ఆర్ డిక్యూఎల్ అనమాట. ఓకే, సో ఇందులో ఒకే ఒక్క స్టేట్మెంట్ ఉంటుంది, అది సెలెక్ట్ స్టేట్మెంట్. సో సెలెక్ట్ స్టేట్మెంట్ గురించి చాలా క్లియర్గా దాని సింటాక్స్ ఏంటి, ఏ విధంగా యూజ్ చేయాలి అన్నది మనం చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో పాటు మాట్లాడదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో డిఆర్ఎల్ ఆర్ డిక్యూఎల్, డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ ఆర్ డేటా క్వరీ లాంగ్వేజ్. సో ఏంటి డేటా రిట్రీవల్ ఆర్ డేటా క్వరీ లాంగ్వేజ్ అంటే, మనం చెప్పినప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఏదైతే టేబుల్లో డేటా ఉంటుందో దాన్ని రిట్రీవ్ చేయడం, దాన్ని రీడ్ చేయడం. ఓకే, సో దానికోసం మనకు ఉండే క్వరీ ఒకే ఒక క్వరీ, దట్ ఈజ్ సెలెక్ట్ క్వరీ. ఓకే, ఆల్రెడీ టేబుల్లో డేటా ఉంది, ఆ డేటా ఏముందో మనం రీడ్ చేయాలి. సో ప్రతిసారి ఏం చేస్తున్నాం, మనం డేటా రీడ్ చేయడానికి సెలెక్ట్ క్వరీ వాడుతున్నాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి. మనకి సెలెక్ట్ క్వరీ ఏదైతే ఉందో అదే మనకి డిఆర్ఎల్ ఆర్ డిక్యూఎల్. ఓకే, సో ఇంకొక విషయం ఒకటి మనం మెన్షన్ చేయాల్సి ఉంది, అదేంటంటే ఇన్సర్ట్ క్వరీ రాసేటప్పుడు మనం చెప్పాలి యాక్చువల్గా. సో ఇన్సర్ట్ క్వరీ రాసేటప్పుడు మనం సింటాక్స్ ఏమని చెప్పాము, కంపల్సరిగా ఇక్కడ ఈ వాల్యూస్ ఏ కాలమ్స్ తాలూకువో కాలం నేమ్స్ ఇక్కడ ఇవ్వాలని చెప్పాను కదా. సో ఈ కాలం నేమ్స్ మనము కావాలనుకుంటే ఓకే, సో ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆప్షనల్ ఉంటుంది. ఎప్పుడు ఆప్షనల్ ఉంటుందో తెలుసా, సో ఇది ఇవ్వకుండా ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఇచ్చి వాల్యూస్ ఓకే అని చెప్పి ఇచ్చేయచ్చు, కాలం నేమ్స్ ఇవ్వక్కర్లేదు. ఎప్పుడో తెలుసా, ఎప్పుడంటే మనము ఇంకా ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో, సో ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్కి మనం వాల్యూస్ పంపిస్తుంటాయి ఇక్కడ. ఓకే, సో ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో అన్నిటికీ మనం వాల్యూస్ పంపిస్తూ అదే ఆర్డర్లో పంపిస్తున్నట్లయితే, సో ఒక టేబుల్లో ఉండే అన్ని కాలమ్స్కి కూడా మనం వాల్యూస్ పంపిస్తున్నాము, అండ్ టేబుల్లో కాలమ్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో పంపిస్తున్నాం అనుకోండి. సో అన్నిటికీ పంపిస్తున్నాము, టేబుల్లో ఉండే ఆర్డర్లోనే పంపిస్తున్నాము అనుకునేటప్పుడు మనం ఇది ఇవ్వాల్సిన పని లేదు. అలా కాకుండా మనం వాల్యూస్ ఇటుదటు చేసి పంపినా, లేదు అంటే అన్నిటికీ అన్నిసార్లు మనం వాల్యూస్ పంపాలని ఉండదు. ఓకే, సో మనం కొన్ని కాలమ్స్కి వాల్యూస్ అప్పుడు తెలియదు, తర్వాత అప్డేట్ క్వరీతో దాన్ని మార్చుకోవచ్చు, అప్డేట్ క్వరీతో ఆ పర్టికులర్ రోస్ మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇనీషియల్గా ఒక ఎంప్లాయీ జాయిన్ అవ్వగానే అతనికి ఎంప్లాయీ ఐడి అలర్ట్ అవ్వకపోవచ్చు. ఓకే, సో పిఎఫ్ అలర్ట్ అవ్వకపోవచ్చు. సో ఇవి ఏం చేస్తారంటే అవి ఖాళీ ఉంచేస్తారు కదా. ఓకే, కాబట్టి అన్ని వాల్యూస్ కూడా మనం ఇన్సర్ట్ చేయాలి అని చెప్పి రూల్ లేదనమాట. సో మనం కొన్నిటికే వాల్యూస్ పంపిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, కంపల్సరీగా కాలం నేమ్స్ చెప్పాలి. లేదు అన్నీ మనం పంపిస్తున్నాము కానీ ఇటుదటు చేసి పంపిస్తున్నాము, టేబుల్లో కాలమ్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయో ఆ ఆర్డర్లో వాల్యూస్ పంపట్లేదు అనుకున్నా మనం కాలం నేమ్స్ కంపల్సరీ ఇవ్వాలి. సో లేదు నేను ఇచ్చే వాల్యూస్ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్నిటికీ ఇస్తున్నా, అండ్ అక్కడ టేబుల్లో ఏ ఆర్డర్లో అక్కడ కాలమ్స్ ఉన్నాయో అదే ఆర్డర్లో వాల్యూస్ పంపిస్తున్నా అని అనుకున్నప్పుడు మనం హ్యాపీగా దీన్ని స్కిప్ చేసేయచ్చు అనమాట. ఓకే, ఇది ఇవ్వకపోయినా హ్యాపీగా క్వరీ అనేది రన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. మీరు ప్రతిసారి కూడా మనం టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు డిస్క్రిప్షన్ చూపిస్తూ ఉన్నాను కదా, టీడబ్ల్యూసి ఎంప్లాయీస్ 1 or 2 or employees or whatever it may be, right? Employees. Okay, so this is our description. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి మీరు ఒకసారి. సో ఇక్కడ నల్ కాలన్ ప్రతిదీ కూడా ఎస్ ఉండిపోతుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను సింపుల్గా ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఒకసారి మీకు చూపిస్తాను. టీడబ్ల్యూజీ ఎంప్లాయీస్ నేను మీకు చూపిస్తాను. ఓకే, 3 rows ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక రో ఇన్సర్ట్ చేద్దాం. చూడండి, ఒక 4th row ఒకటి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో వాల్యూస్ ఒక 4th row ఒకటి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. సో ఆ 4th row తాలూకా
కాలమ్స్ ఎలాగ ఇవ్వాలనుకుంటా అంటే అది కూడా నేను అన్ని పంపాలనుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కొత్త ఎంప్లాయీ రాబోతున్నాడండి. ఓకే, కొత్త ఎంప్లాయీ మన దగ్గరికి రాబోతున్నాడు. సో కాబట్టి సో అతని తాలూకా ఐడి 4, ఇంకా అతను ఎవరో, అతని నేమ్ ఏంటో, అతని ఈమెయిల్ ఐడి ఏంటో ఏమి మనకు తెలియదు. ఓకే, సో ఏమీ మనకు తెలియదు, కేవలం ఒకరు వస్తున్నారని మాత్రమే తెలిసింది. ఓకే, సో ఇంకొంచెం మనం ప్రోయాక్టివ్గా ఉండడానికి అతని కోసం ఒక రో క్రియేట్ చేసి పెట్టేద్దాం డేటాబేస్లో. రాగానే ఇంకా అప్డేట్ క్వరీ యూజ్ చేసి అతని యొక్క డీటెయిల్స్ అని అప్డేట్ చేసేద్దాం అని అనిపించింది అనుకోండి. ఇప్పుడు అన్ని వాల్యూస్ మనం ఇవ్వట్లేదు కదా, కేవలం ఒక వాల్యూ ఇస్తున్నాం. సో టేబుల్లో 4 కాలమ్స్ ఉన్నాయి, కానీ ఒక వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాం, ఐడి మాత్రమే. అలాంటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మనం దేనికి వాల్యూ పంపిస్తున్నామో చెప్పాలి. ఓకే, సో లేదు అంటే మనకి ఐడి నేమ్ మాత్రమే తెలిసింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ PQR, ఎంప్లాయీ నేమ్ ఈస్ PQR. సో అప్పుడు ఇవి మాత్రమే మనకు తెలిసే అనుకోండి, అప్పుడు మనం దేనికి పంపిస్తున్నామో కంపల్సరీగా కాలమ్ నేమ్స్ మెన్షన్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఆ క్వరీ ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత సో మిగతావి బై డిఫాల్ట్ ఏమవుతాయి అంటే నల్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే సో మనం నల్ ఎస్ పెట్టుకున్నాం. సో ఎస్ పెట్టుకున్నామంటే దాని అర్థం ఏంటంటే అన్ని కాలమ్స్కి ఎస్ పెట్టుకున్నాము. సో అన్ని కాలమ్స్కి ఎస్ మనం ఎక్కడ పెట్టుకున్నాము, మనం పెట్టుకోలేదు, బై డిఫాల్ట్ ఎస్ అవుతుంది ఆటోమేటిక్గా. మనం టేబుల్ క్రియేట్ చేసామంటే ప్రతి కాలం ఆటోమేటిక్గా నల్ ఎస్ అవుతుంది. అంటే సో దానికి ప్రెజెంట్ వాల్యూ ఇవ్వకపోయినా పర్వాలేదు, తర్వాత ఇచ్చుకోవచ్చులే. ఓకే, ఆ వాల్యూ ఏంటో మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము, అప్డేట్ చేసుకుంటాం కదా. సో అప్డేట్ TWZ, మనకు అప్డేట్ క్వరీ తెలుసు కదా. సో అప్డేట్ TWZ ఎంప్లాయీస్, ఓకే, సో అని చెప్పి సెట్, సో ఏదైతే మనకి ఈమెయిల్ ఈక్వల్ టు, ఓకే, సో తర్వాత ఈమెయిల్ ఐడి తెలిసింది మనకు అతనిది PQR@gmail.com అని చెప్పి తర్వాత అతను షేర్ చేశాడు. సో చేస్తే ఆ తర్వాత అప్డేట్ చేసుకుంటాం, సెట్ ఈమెయిల్ ఈక్వల్ టు సో అండ్ సో. ఓకే, సో వేర్ ఐడి ఈక్వల్ టు 4 అంటాము. సో తెలిసింది, అప్డేట్ చేసేసాము, అప్డేట్ అయిపోద్ది. ఓకే, సో ముందు మనం వాల్యూ ఇవ్వకపోయినా పర్వాలేదు అని అనుకుంటే మనం వాటిని నల్ సెట్ చేసుకుంటాం, అంటే బై డిఫాల్ట్ నల్ అయిపోతాయి అన్నమాట. ఓకే, మనం సెట్ చేయకపోయినా. సో ఇప్పుడు చూడండి ఇంకో మ్యాజిక్ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ TWZ ఎంప్లాయీస్. సో కాలమ్ నేమ్స్ ఇవ్వను, వాల్యూస్ కూడా ఇవ్వను. ఎర్రర్ రాలేదు, క్వరీ ఓకే అయిపోయింది. ఓకే, అన్ని నల్స్తో ఒక న్యూ రో ఇన్సర్ట్ అయిపోయింది. ఇలా ఎప్పుడు అవ్వకూడదు కదా, అట్లీస్ట్ కొన్ని అయినా, అట్లీస్ట్ ఏవైతే కీ ఉందో కీ థింగ్స్ అయినా, ఓకే, ఈమెయిల్ ఏవైతే ఉందో ఇంపార్టెంట్ ఈమెయిల్ థింగ్స్ అయినా మనం వాటికి నల్ అవ్వకూడదు. దీనికి కంపల్సరిగా ఏదో ఒక వాల్యూ ఇన్సర్ట్ చేయాల్సిందే. సో ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పి కాలమ్ నేమ్స్ చెప్పకుండా వాల్యూస్ చెప్పకుండా ఇన్సర్ట్ చేసేస్తే అన్ని నల్తో ఒకటి ఇన్సర్ట్ అయిపోకూడదు. కంపల్సరిగా కొన్ని కాలమ్స్కి మనకి వాల్యూ కావాలి అని ఉంటుంది, ఇంకా వాల్యూ ఇవ్వాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే సో ఇప్పుడు చూడండి, మనం టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు లెట్స్ సే ఎంప్లాయీస్ 3. సో ఇప్పుడు ఐడి ఏదైతే ఉందో ఐడి కంపల్సరిగా ఏదో ఒకటి ఎంటర్ చేయాల్సిందే. ఓకే, సో పోనీ మిగతావి ఎంప్లాయీ నేమ్ తెలియకపోవచ్చు, ఈమెయిల్ తెలియకపోవచ్చు, జాయిన్ డేట్ తెలియకపోవచ్చు, ఐడి అన్నది కూడా తెలియదని లేదు కదా, నెక్స్ట్ నెంబరే కదా ఆటోమేటిక్గా. కాబట్టి అలాంటివి కూడా మనము ఈ విధంగా పెట్టకూడదు. అప్పుడు ఏం చేస్తామంటే మనము ఆ పర్టిక్యులర్ కాలమ్ని నాట్ నల్ పెట్టుకుంటాం. ఓకే, సో వేటికైతే మస్ట్ అండ్ షుడ్గా వాల్యూ ఇవ్వాలో యూజర్, ఓకే, సో వాల్యూ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఏ కాలమ్స్కి అయితే వాల్యూ ఇవ్వాల్సి ఉంటుందో అలాంటి కాలమ్స్కి నాట్ నల్ పెట్టుకుంటాం. సో ఇది నాట్ నల్, ఇది నల్ అయిపోకూడదు, ఎప్పుడున్నో ఏదో ఒక వాల్యూ దీనికి రావాల్సిందే అని మనం చెప్తున్నట్టు. ఓకే, అలా వేటికి మనం పెట్టుకుంటామో అవి కంపల్సరిగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్కి అలాగే ఐడికి, ఈ రెండిటికి నేను నాట్ నల్ పెడతాను. ఓకే, సో లేకపోతే ఈమెయిల్ కూడా యూజర్ తర్వాత షేర్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఐడి అతని తాలూకా నేమ్, ఈ రెండు అయినా అట్లీస్ట్ నాట్ నల్ పెడతాను. ఓకే, సో నాట్ నల్ పెట్టి ఎంప్లాయీస్ 3 అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి డిస్క్రిప్షన్ చూద్దాం, ఈ టేబుల్ తాలూకా డిస్క్రిప్షన్ చూద్దాం. సో చూస్తే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నల్ ఓకే, ఈ రెండిటికి నో వచ్చింది, ఈ రెండిటికి ఎస్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇంతకు ముందు నేను లాస్ట్ గేమ్ ఏదైతే ఆడానో ఆ గేమ్ ఇప్పుడు ఆడతాను, ఒకసారి చూడండి. ఓకే, సో TWZ ఎంప్లాయీస్ 3,
ఓకే, సో కాలమ్ నేమ్స్ చెప్పను, వాల్యూస్ చెప్పను. ఏమైంది వెంటనే? సో ఫీల్డ్ ఐడి డస్ నాట్ హ్యావ్ ఏ డిఫాల్ట్ వాల్యూ. ఐడి అనే ఫీల్డ్కి డిఫాల్ట్ వాల్యూ ఏం లేదు. సో ఈమెయిల్కి జాయిన్ డేట్కి డిఫాల్ట్ వాల్యూ ఉంది నల్లని, ఎస్. ఓకే, సో ఐడికి ఎంప్లాయీ నేమ్కి లేదు. ఫస్ట్ ఐడి గురించి చెప్తోంది. ఇప్పుడు నేను ఐడి పంపడానికి ట్రై చేశాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఓన్లీ ఐడికి మాత్రమే వాల్యూ పంపడానికి ట్రై చేస్తా, ఐడి 1 అని చెప్పి. అప్పుడు ఏం చెప్తుంది? సో ఐడికి వాల్యూ ఇచ్చేసాం, ఓకే, కానీ ఇంకొక నాట్ నల్ ఫీల్డ్ ఉంది, నో అని చెప్పేసి, నాట్ నల్. ఓకే, సో అదేంటి? ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్ కూడా డిఫాల్ట్ వాల్యూ లేదు, దానికి కూడా ఏదో ఒకటి ఇవ్వాల్సిందే అని చెప్పి అడుగుతోంది. ఓకే, సో అప్పుడు ఈఎంపీ నేమ్ కూడా నేను వాల్యూ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఏదో ఒకటి పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి. సో పాస్ చేశాను అనుకోండి, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేసింది? ఎందుకంటే మిగతావి 2 ఏవైతే ఉన్నాయో, ఈమెయిల్, జాయిన్ డేట్, వాటికి మనం నాట్ నల్ పెట్టలేదు, అవి నల్ వాల్యూస్ యాక్సెప్టెడ్ కాబట్టి ఇంకా వాటికి బై డిఫాల్ట్ నల్ వాల్యూ అదే పాస్ చేసుకుంటుంది. సో చేసుకొని సో మిగతావి ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ TWZ _employees3. ఓకే, సో ఏవైతే నాట్ నల్ పెట్టామో వాటికి మస్ట్ అండ్ షుడ్గా వాల్యూస్ వచ్చినట్టు చూసుకుంటుంది. సో మిగతావి ఏవైతే నల్ ఎస్ ఉన్నాయో వాటికి గనక మనం వాల్యూ పాస్ చేయకపోతే, ఈఎంపీ నేము, ఐడి వీటికే మనం ఇచ్చాము, ఏదైతే ఈమెయిల్, జాయిన్ డేట్కి మనం ఇలా, సో ఇవ్వకపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా సో నల్ యాక్సెప్టెడ్ ఎస్ కాబట్టి ఆటోమేటిక్గా వాటిని నల్తో ఫిల్ చేసుకుంటుంది. సో తర్వాత మనం అప్డేట్ క్వరీ యూజ్ చేసి వాటిని అప్డేట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇది నాట్ నల్ యొక్క అడ్వాంటేజ్ అనమాట. సో ఇక మనం నెక్స్ట్ మాట్లాడదాం. సో ఏదైతే సెలెక్ట్ క్వరీ ఉందో సెలెక్ట్ క్వరీకి వెళ్ళిపోదాం ఇంకా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక టేబుల్లో డేటా స్టోర్ చేసిందంతా దేనికోసం? ఓకే, సో మనకి రిపోర్ట్స్ కోసమే. ఆ డేటాని యాజ్ ఇట్ ఈస్గా రిట్రీవ్ చేసేయడం అనేది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చేస్తున్నాం, కానీ సో డేటాని ఇంకా రిట్రీవ్ చేస్తున్నప్పుడు దాన్ని రకరకాల రిపోర్ట్స్గా జనరేట్ చేసుకుంటేనే సో ఫర్దర్గా ఏదైనా చేయగలం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్ ఉందనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 4 ఇయర్స్లో ఏ ప్రోడక్ట్ ఎక్కువగా సేల్ అయ్యింది, అది ఎక్కడి నుంచి చూస్తారు? డేటాబేస్ నుండే సెలెక్ట్ క్వరీ రాసుకొని చూస్తారు. సో చూసి ఎస్, లాస్ట్ 4 ఇయర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సూపర్ మార్కెట్లో సో అండ్ సో ప్రోడక్ట్ ఎక్కువగా సేల్ అయింది, దాన్నే ఎక్కువ ఆర్డర్ పెడదాం. ఓకే, సో అలాగే ఏ తక్కువ సేల్ అయింది, అది నెక్స్ట్ ఇంటెంట్లో నెక్స్ట్ మనం ఆర్డర్ పెట్టేటప్పుడు అది ఆర్డర్ పెట్టొద్దు, అది అనవసరంగా తెచ్చి స్టాక్ ఉంచుకోవడం తప్పితే అది సేల్ అవ్వదు. అర్థమవుతుందా? సో ఇలాగా రిపోర్ట్స్ అన్నవి బిజినెస్కి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో బిజినెస్కి అనే కాదు, ఇప్పుడు ఒక స్కూల్ ఉందంటే సో రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఈ క్లాస్లో, సో ఎవరికి ఏ సబ్జెక్ట్లో తక్కువ వచ్చింది, సో అండ్ సో ఫిజిక్స్లో ఎవరెవరు తక్కువ మార్క్స్లో ఉన్నారు, సో అండ్ సో మ్యాథమెటిక్స్లో ఎవరెవరు తక్కువ మార్క్స్తో ఉన్నారు, సో అండ్ సో కంప్యూటర్ సైన్స్లో ఎవరెవరు తక్కువ మార్క్స్తో ఉన్నారు, సో వాళ్ళందరికీ స్పెషల్గా ఆ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి, సో ఏదైనా ఫర్దర్ యాక్షన్ తీసుకోవటానికి మనకి రిపోర్ట్స్ అనేవి చాలా చాలా హెల్ప్ చేస్తాయండి. అలా ఒక డేటాబేస్ నుండి ఏదైనా మనం రిపోర్ట్ తీసుకోవాలి, డేటాబేస్ నుండి డేటా రిట్రీవ్ చేయాలి అని అంటే మన దగ్గర ఉండేటటువంటి ఆప్షన్ ఏంటి? సెలెక్ట్. ఓకే, సో సెలెక్ట్ క్వరీ యూజ్ చేసి మనము డేటాని రిట్రీవ్ చేస్తాము అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో ఏ విధంగా చేస్తాము, సో సెలెక్ట్ క్వరీ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనం ఇప్పుడు మాట్లాడదాం. సో సెలెక్ట్ క్వరీ యొక్క సింటాక్స్ ఏంటి మనకు తెలుసు ఆల్రెడీ. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మనకి సింటాక్స్ తెలుసు కదా. ఓకే, సో అదే ఇంకొంచెం డీప్గా మనం మాట్లాడదాం ఇక్కడ. ఓకే, సెలెక్ట్ క్వరీ యొక్క సింటాక్స్ ఫస్ట్ మనం మాట్లాడదాం. సో ప్రతిసారి నేను స్టార్ రాస్తున్నానే, ఆ స్టార్ రాయడం అనేది నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ అనమాట. ఓకే, సో ఎందుకో చెప్తాను. ఇప్పుడు జస్ట్ మనం 3-4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి స్టార్ రాసేస్తున్నాం, నో ప్రాబ్లం. బట్ ఎక్కువ కాలమ్స్ ఉండేటప్పుడు అది చాలా ఓకే, స్టార్ రాయటం అనేది వన్ ఆఫ్ ది ఫ్లా అనమాట. ఓకే, సో ఒక డేటాబేస్ స్లో అవుతుంది అనడానికి స్టారే కారణం. ఓకే, సో ఎందుకో మనం మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ సెలెక్ట్ క్వరీ ఎలా రాయాలి అనేది సింటాక్స్ చూద్దాం. ఓకే, సో సెలెక్ట్తో స్టార్ట్ అవుతుంది, సెలెక్ట్తో స్టార్ట్ అయ్యి ఓకే, సో మనం ఇక్కడ ఏం చెప్పాలి అంటే కాలమ్ నేమ్స్ ఇక్కడ ఇవ్వాలి యాక్చువల్గా. ఓకే, సో ఒక టేబుల్ ఉంది.
ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్‌లో 4 కాలమ్స్ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. వాటెవర్ ఇట్ మే బి. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడబ్ల్యూజీ ఎంప్లాయీస్ ఉందంటే ఇందులో 4 కాలమ్స్ ఉన్నాయి. 4 కాలమ్స్ ఉన్నాయి. ఓకే. సో, 4 కాలమ్స్ ఉండొచ్చు, 400 కాలమ్స్ కూడా ఉండొచ్చు, 4,00,000 కాలమ్స్ కూడా ఉండొచ్చు. ఓకే. సో, అంటే అన్ని ఉండవు బట్ చెప్తున్నా. ఓకే. సో, మనకి ఎన్నైనా ఉండొచ్చు ఇక్కడ. సో, ఉండేటప్పుడు మనం సెలెక్ట్ స్టార్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తదంటే, సో, సెలెక్ట్. ఓకే. సో, సెలెక్ట్ ఫ్రమ్ టీడబ్ల్యూజీ ఎంప్లాయీస్ అంటే టీడబ్ల్యూజీ ఎంప్లాయీస్ అనే టేబుల్ నుండి నాకు డేటా సెలెక్ట్ చేసుకోవాలి. నాకు వెనక్కి ఇవ్వు అని చెప్పి అడుగుతున్నాం. సో, అడుగుతున్నప్పుడు మనం ఏం చెప్పాలంటే ఆ టేబుల్‌లో 4 కాలమ్స్ ఉన్నాయి కదా! ఏమేమి కాలమ్స్ మనకు కావాలో చెప్పాలనమాట. సో, ఆ కాలమ్స్ మనకి చెప్పడం ఇష్టం లేదు. ఉన్న కాలమ్స్ అన్నీ కావాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మనం స్టార్ అనేది మెన్షన్ చేస్తాం. ఇక్కడ స్టార్ అంటే ఏంటంటే ఆ టేబుల్‌లో ఉండే అన్ని కాలమ్స్ డేటా నాకు కావాలి అని చెప్పి అడుగుతున్నట్టనమాట. ఓకే. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్ని కాలమ్స్ ఈ క్షణానికి వేస్ట్. నాకు కేవలం సో, ఐడీ కూడా నాకు అక్కర్లే. ఒక ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ ఈమెయిల్ ఈ 2 మాత్రమే నాకు కావాలి. అతను జాయిన్ డేట్ గాని, ఐడీ గాని నాకు ఇప్పుడు పని లేదనుకోండి. ఓకే. సో, అప్పుడు నేనేం చేయొచ్చు? సో, ఈఎంపీ నేమ్, ఈమెయిల్ అడగొచ్చు. లేకపోతే ఫస్ట్ 3 నాకు కావాలి. జాయిన్ డేట్‌తో నాకు పని లేదు అని అనుకున్నప్పుడు సో, ఏం చెప్తాను నేనిక్కడ? సో, ఐడీ, ఈఎంపీ నేమ్, ఈమెయిల్. సో, ఈ 3 కాలమ్స్ మాత్రమే నాకు కావాలి. నాకంతా డేటా వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీడబ్ల్యూజీ ఎంప్లాయీస్‌లో 400 కాలమ్స్ డేటా ఉండొచ్చు. సో, ఎంప్లాయీ అడ్రెస్సు, సిటీ, తర్వాత పీఎఫ్ నంబరు, పాన్ నంబరు, ఆధార్ నంబరు. ఓకే. సో, ప్రీవియస్ కంపెనీ డీటెయిల్స్, అక్కడ ఎక్స్‌పీరియన్స్‌లు, అక్కడ చేసిన ప్రాజెక్ట్‌లు ఇలా 400 కాలమ్స్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. నాకు అన్నీ అవసరం లేదు. ఈ క్షణానికి జస్ట్ నేనేదో రిపోర్ట్ తయారు చేస్తున్నా. నాకు దానికి ఒక ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేము, ఈమెయిల్ ఈ 3 చాలు నాకు. ఓకే. అలాంటప్పుడు గనక మనం స్టార్ యూజ్ చేసామంటే ఆ 400 కాలమ్స్ డేటా కూడా అనవసరంగా మనకి వెనక్కొస్తుంది. అంత మనకు అవసరం లేకపోయినా వస్తుంది. ఓకే. వస్తే ఏమైపోయింది సార్ అందులో ఏది కావాలో అది వాడుకుంటాం కదా! అంటే సో, ఈ సిస్టమ్‌లోనే సర్వర్ ఉంది. ఈ సిస్టమ్‌లోనే మనకి క్లయింట్ ఉంది కాబట్టి సరిపోయింది. ఓకే. సో, ఏం చెప్పాను నేను డేటాబేస్ సర్వర్ అనేది ఎక్కడో ఉంటది. యూఎస్ఏలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో, యూఎస్ఏలో డేటాబేస్ సర్వర్ మెయింటైన్ చేస్తున్నారు ఒకరు. అక్కడి నుండి మనం డేటా ఇక్కడికి తెచ్చుకోవాలి. ఓకే. సో, మనం సెలెక్ట్ స్టార్ క్వెరీ రాసాం. ఓకే. అక్కడి నుండి 400 కాలమ్స్ డేటా నెట్వర్క్‌లో ట్రావెల్ చేసి మన దగ్గరికి రావడం అంటే సో, అనవసరంగా నెట్వర్క్ బ్యాండ్‌విడ్త్ అంతా వేస్ట్ అవుతుందనమాట. అర్థమవుతుందా మీకు? సో, అదే మనకి ఏది కావాలో అది మాత్రమే మనం తీసుకోగలిగితే సో, మనకు కావాల్సిన డేటాయే వస్తుంది. ఓకే. సో, అక్కడి నుండి డేటా ఎక్కడో సర్వర్ ఉంది. అక్కడి నుండి మన సిస్టమ్‌కి డేటా వచ్చింది. వచ్చింది ఏమవుద్ది టెంపరరీగా మన సిస్టమ్‌లో మెమరీలో ఆక్యుపై అవుద్ది కదా! స్టోర్ అవుద్ది కదా! సో, మెమరీలోకొచ్చి అక్కడి నుండే కదా మనకు చూపిస్తూ ఉంది ఇది. ఓకే. సో, అనవసరంగా 400 కాలమ్స్ డేటా మనకి నెట్వర్క్ బ్యాండ్‌విడ్త్ వేస్టు. వచ్చి టెంపరరీగా మన మెమరీలో చాలా ప్లేస్ ఆక్యుపై చేసేస్తది. అది వేస్టు. సో, అంత డేటా వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి. అనవసరంగా స్లో అయిపోతుంది క్వరీ. సో, రెస్పాన్స్ అనేది మనకి లేట్ అయిపోతుంది. ఓకే. సో, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా కాకుండా మనకి ఏ కాలమ్స్ కావాలో వాటినే మనం మెన్షన్ చేస్తే కావాల్సిన డేటా మాత్రమే వస్తుంది. తక్కువ మెమరీతో ఆక్యుపై అయిపోయి క్వరీ చాలా ఫాస్ట్‌గా రన్ అవుతుంది. కాబట్టి సో, ఆల్వేస్ స్టార్ అనేది నాట్ రికమెండెడ్. సో, ఎప్పుడైతే తక్కువ కాలమ్స్ ఉన్నాయి మనకు అన్నీ కావాలి అని అనుకున్నప్పుడు తప్పదు. ఓకే. సో, స్టార్ యూజ్ చేస్తాం. ఒక 3, 4 కాలమ్స్ లెస్ థాన్ 10 కాలమ్స్ అయితే ఫైన్. సో, ఎక్కువ కాలమ్స్ ఉండేటప్పుడు మాత్రం ఎప్పుడూ కూడా స్టార్ అనేది రికమెండెడ్ కాదు అని చెప్తున్నా. ఇప్పుడు చూడండి నేను ఇలా అడిగాననుకోండి. మొత్తం డేటా రాదు. నేనేమడిగాను ఐడీ, ఈఎంపీ నేమ్, ఈమెయిల్ ఈ 3 కాలమ్సే నాకు కావాలన్నాను. ఆ 3 కాలమ్సే వస్తాయి. అందరు యూజర్స్‌ది వస్తుంది. కాపోతే సో, అన్ని కాలమ్స్ రావు. కేవలం నేను ఏ కాలమ్స్ అడిగానో ఐడీ, ఈఎంపీ నేమ్, ఈమెయిల్ ప్రతి యూజర్ తాలూకా ఐడీ, ఈఎంపీ నేమ్, ఈమెయిల్ వస్తది. సో, మిగతా 397 కాలమ్స్ ఏవైతే ఉంటాయో 400లో ఆ మిగతావేవీ రావు. అప్పుడు ఫాస్ట్‌గా క్వెరీ వెనక్కొచ్చేస్తది. మనకి రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తది. ఓకే. సో, దానివల్ల ఇంకా మన అప్లికేషన్ స్పీడే చాలా ఫాస్ట్ అయిపోతదనమాట. అర్థమవుతుందా? సో, అలాగా మనకి కాలమ్ నేమ్స్ గనక మనం మెన్షన్ చేస్తే మనకది చాలా చాలా ప్లస్ అవుతుంది అని చెప్పి
చెప్తున్నా. గాట్ ఇట్? ఓకే. సో, కాబట్టి మనం ఎప్పుడూ కూడా కాలమ్ నేమ్స్ మెన్షన్ చేయడం అనేది సజెస్టబుల్ అని చెప్పి చెప్తున్నాను. సో, ఇప్పుడు సెలెక్ట్ క్వెరీ గనక మనం చూసుకుంటే, సో, స్టార్ ఇచ్చే బదులు కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 ఇలా మనకి కాలమ్స్ ఏవైతే కావాలో ఆ కాలమ్స్ లిస్ట్ మనం మెన్షన్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. చాలా బెటర్. ఓకే. సో, మనకు కాలమ్స్ చెప్తూ అప్పుడు ఫ్రమ్ రాసుకుంటాము. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏదో టేబుల్ నేమ్ రాసుకుంటాము. రాస్తూ ఇంకా ఫర్దర్‌గా వేర్ క్వెరీ ఏదైనా వేర్ కండిషన్, వేర్ క్లాజ్ రాసుకోవాలనుకుంటే వేర్ క్లాజ్ రాసుకుంటాము. ఓకే. వేర్ క్లాజ్ రాసుకుంటాం. ఇంకా దీనికి నెక్స్ట్ గ్రూప్ బై అని, హ్యావింగ్ అని, ఆర్డర్ బై అని ఇవన్నీ కూడా వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా ప్రతీదీ మనము మాట్లాడదాం. ఓకే. సో, ఎప్పటికి ఏది అవసరమో అది నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సో, వేరు ఉంటుంది. అలాగే ఏదైతే మనకి లిమిట్ ఉంటుంది. ఓకే. సో, లిమిట్ ఉంటుంది. అలాగే సో, గ్రూప్ బై అని చెప్పి ఉంటుంది. గ్రూప్ బై అని చెప్పి ఉంటుంది. సో, అలాగే హ్యావింగ్ క్లాజ్ ఉంటుంది. సో, హ్యావింగ్ క్లాజ్ ఓకే. సో, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఎక్స్‌టెన్షన్స్ అనమాట ఇంకా అలాగా. ఓకే. సో, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. కేవలం సెలెక్ట్ ఫ్రమ్ ఇస్తే చాలు మనకి క్వెరీ అనేది రన్ అయిపోతుంది. ఓకే. సో, చూడండి ఇక్కడ మనం క్వెరీ ఇచ్చేటప్పుడు మనం సెలెక్ట్ అని చెప్పి కాలమ్ నేమ్స్ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది? సో, మనం అడిగిన కాలమ్స్ డేటాయే ప్రతి యూజర్‌ది వస్తుంది. ఓకే. కాబట్టి కాలమ్స్ ఎన్నున్నా అందులో మనం ఫిల్టర్ చేసి నాకు ఈ కాలమ్సే కావాలి అన్నీ అవసరం లేదు అని మనం చెప్పాలంటే హ్యాపీగా కాలమ్ నేమ్స్‌ని మనం ఇక్కడ చెప్పొచ్చనమాట. అర్థమవుతుందా? సో, అలా కాకుండా మనం కాలమ్స్ కాకుండా రోస్ కూడా ఫిల్టర్ చేయాలనుకోండి. సరే ప్రతి యూజర్ తాలూకా 3 డేటా వస్తోంది. కానీ నాకు అందరు యూజర్స్ అక్కర్లేదు. సో, మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ అన్ని బ్రాంచెస్‌లో కలిపి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 ఎంప్లాయీస్ ఉన్నారనుకుందాం. 1,00,000 రోస్ వచ్చేస్తాయి. అన్ని అవసరం లేదు నాకిప్పుడు. కేవలం సో అండ్ సో బ్రాంచ్‌లో ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే కావాలి. ఇండియా బ్రాంచ్‌లో ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే కావాలి. ఫారెన్ బ్రాంచెస్‌లో ఉన్న ఎంప్లాయీస్ నాకు అవసరం లేదు. కానీ ఎప్పుడైతే నేను సెలెక్ట్ ఐడీ, ఈఎంపీ నేమ్, ఈమెయిల్ ఫ్రమ్ టీడబ్ల్యూజీ ఎంప్లాయీస్ అంటున్నానో ఇంక నాకు అన్ని బ్రాంచెస్‌లో ఉండే 1,00,000 ఎంప్లాయీస్ డేటా కూడా వచ్చేస్తది. ఓకే. అలా కాకుండా నాకు ఈ ఎంప్లాయీస్‌ని కూడా రోస్‌ని కూడా నేను స్క్రీన్ చేయాలంటే ఏ విధంగా చేస్తాను? వేర్ క్లాజ్ ద్వారా చేస్తాననమాట. ఓకే. సో, అందరు ఎంప్లాయీస్ నాకొద్దు వేర్ ఓకే. సో, ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఐడీ గ్రేటర్ థాన్ 1 ఉంటారో ఆళ్ళది మాత్రమే నాకు కావాలి అంటే అప్పుడు ఆటోమేటిక్‌గా రోస్ కూడా ఫిల్టర్ అయిపోతాయి. ఓకే. సో, కాలమ్స్ ఫిల్టర్ అవ్వడానికి స్టార్ ఇవ్వకుండా కాలమ్స్ ఫిల్టర్ చేసుకున్నాం. నాకు 3 కాలమ్స్ చాలు మిగతావన్నీ అవసరం లేదు ఏమున్నా నాకు అనవసరం అని. ఓకే. సో, కాలమ్స్ ఈ విధంగా ఫిల్టర్ చేసాము. రోస్ ఫిల్టర్ చేయాల్సొచ్చిన దగ్గర వేర్ క్లాజ్‌లో చేసుకుంటాం. సో, చేసుకుంటే ఇంకా అన్ని రోస్ మనకొచ్చేవు. సో, ఏదైతే వేర్ క్లాజ్‌లో మనం కండిషన్ ఇస్తున్నామో ఆ కండిషన్ సాటిస్ఫై చేసిన రోస్ మాత్రమే మనకి రిజల్ట్‌లో వస్తాయి అని చెప్పి చెప్తున్నా. మనకి సో, ఏదైతే ఈ సెలెక్ట్ క్వెరీ ఉందో సెలెక్ట్ క్వెరీ ద్వారా వేర్ క్లాజ్ రాసుకుంటూ మనము ఇంకా స్క్రీన్ ఔట్ చేయొచ్చు అని చెప్పడం అనమాట. ఓకే. సో, ఇది మనకి సెలెక్ట్ క్వెరీ గురించి. సో, ఇంకా ఇందులో మనకి అదర్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్ బై, హ్యావింగ్ ఇవంతా తర్వాత మాట్లాడదాము. లిమిట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో, లిమిట్ అనేది ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సరే నేను వేర్ క్లాజ్ రాయను. వేర్ క్లాజ్ రాయకపోతే నాకేమవుతుంది ఎంతమంది డేటా ఉందో అందరు ఎంప్లాయీస్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 డేటా వచ్చేస్తది. ఓకే. సో, 1,00,000 డేటా నాకొద్దు. నాకు ఓన్లీ ఫస్ట్ 3 ఎంప్లాయీస్ మాత్రమే కావాలి. సో, స్టార్టింగ్‌లో మన డేటాబేస్‌లో ఎవరైతే ఫస్ట్ 3 ఎంప్లాయీస్ డేటాబేస్‌లో ఎంటర్ అయ్యారో వాళ్ళు మాత్రమే నాకు కావాలి అని చెప్పి అడిగాననుకోండి. ఓకే. సో, సీనియర్ మోస్ట్ 3 ఎంప్లాయీస్ అంటే మన కంపెనీలో ఎక్కువ కాలం వర్క్ చేసేవాళ్ళు. సో, ఎవరైతే మన కంపెనీలోకి ఫస్ట్ వస్తారో వాళ్ళే డేటాబేస్‌లో ఫస్ట్ ఎంటర్ అవుతారు కదా! కాబట్టి సో, టాప్ 3 రోస్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ 3 ఎంప్లాయీస్ నాకు కావాలి. నాకు మిగతావి ఎన్నున్నాయో అనవసరం. 1,00,000 ఉండొచ్చు, లేకపోతే 10,00,000 ఎంప్లాయీస్ డేటా ఉండొచ్చు. కేవలం ఫస్ట్ 3 కావాలి, ఫస్ట్ 10 కావాలి, ఫస్ట్ 50 కావాలి, ఫస్ట్ 1000 కావాలి అని చెప్పి మనం అడగాలనుకోండి. అది ఏ విధంగా అడుగుతాము? ఏదైతే లిమిట్ ఉందో
లిమిట్ ద్వారా అడుగుతాం. సో నాకు ఒక్కటి మాత్రమే కావాలి. ఓకే. సో అక్కడ ఎన్నైనా ఉండి నేను నాకు ఒక్క రో మాత్రమే రిజల్ట్ కావాలి అంటే అదేం చేస్తుంది? సో ఐడి, ఈఎంపీ నేమ్, ఈమెయిల్ ఫస్ట్ స్క్రీన్ చేసుకుంటుంది. చేసుకొని సో ఇది రిజల్ట్. ఇందులో ఇతను అడుగుతుంది లిమిట్ 1 అంటే సో ఈ రిజల్ట్లో కేవలం ఒక్క రో మాత్రమే అడుగుతున్నాడు కాబట్టి ఓన్లీ ఫస్ట్ రో మాత్రమే వస్తుంది. ఇంకా మిగతావన్నీ విడిచిపెట్టేస్తుంది అనమాట. సో మిగతా 1 lakh ఉన్నాయి, 4 lakhs ఉన్నాయి, విడిచిపెట్టేస్తుంది. ఇంకా ఓన్లీ లిమిట్ 1 అన్నాం కాబట్టి రావాల్సిన రిజల్ట్లో ఓన్లీ ఫస్ట్ రో ఒక్కటి మాత్రమే వస్తుంది. అదే నేను లిమిట్ 2 అన్నానంటే సో రావాల్సిన రిజల్ట్లో సో ఏదైతే స్క్రీన్ చేసిన తర్వాత రావాల్సిన రిజల్ట్లో ఫస్ట్ 2 rows మాత్రమే మనకి వెనక్కి వస్తాయి, అన్నీ వెనక్కి రావన్నమాట. ఓకే. సో అలాగే లిమిట్ 3 అన్నాను అనుకోండి. సో లిమిట్ 3 అంటే మనకి ఫస్ట్ 3 rows మాత్రమే మనకి వెనక్కి వస్తాయి. అలాగా మనం లిమిట్ చేయొచ్చు. నాకు ఫస్ట్ 10 రికార్డ్సే కావాలి, ఫస్ట్ 3 రికార్డ్సే కావాలి, ఎలా చెప్తాము? సో మన సెలెక్ట్ క్వరీ అంతా రాసేసిన తర్వాత చివరగా లిమిట్ రాసుకున్నామంటే మనకి సో ఎన్నైతే అడుగుతున్నామో అన్ని లిమిట్ చేస్తూ మనకి అన్ని ఫస్ట్ రికార్డ్స్ మాత్రమే మనకి వస్తాయి. ఫస్ట్ n రికార్డ్స్ మాత్రమే మనకు వస్తాయి. వేర్ n అనేది మనం ఇక్కడ ఎంత మెన్షన్ చేస్తే అంత. ఓకేనా? సో ఈ విధంగా సెలెక్ట్ క్వరీ అనేది వర్క్ అవుతుంది అని చెప్పి చెప్తున్నా. సో ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయండి, చేస్తే మీకు క్లారిటీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ అనేది ఉంటుంది. ఇంకా మనం సెలెక్ట్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో గ్రూప్ బై, హ్యావింగ్ ఇదంతా కూడా ఫర్దర్గా మాట్లాడతాము. అప్పుడు మీకు చాలా క్లారిటీగా అవి కూడా అర్థమవుతాయి. ఎప్పటికీ సెలెక్ట్ సో కావలసిన కాలమ్సే, అన్ని కాలమ్స్ వద్దు అనుకునేటప్పుడు కాలమ్ నేమ్స్ మెన్షన్ చేస్తాము, ఆ విధంగా కాలమ్స్ ఫిల్టర్ చేస్తాము. ఓకే. అలాగే ఏదైతే రోస్ ఫిల్టర్ చేయాలి అనుకుంటే కండిషన్ ఏం లేదు, ఫస్ట్ 3 రికార్డ్సో ఫస్ట్ 10 రికార్డ్సో కావాలనుకుంటే లిమిట్తో చేసేయచ్చు. లేదు కండిషన్ ఉంది, నాకు కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగానే నాకు రికార్డ్స్ కావాలి అని అనుకుంటే అప్పుడు సో వేర్ క్లాస్ ద్వారా మనము వేడ్ ఐడి గ్రేటర్ దాన్ సమ్ 1 అనో లేకపోతే ఐడి ఈక్వల్ టు 2 అనో. ఓకే. సో ఇలాగా మనం మెన్షన్ చేస్తూ సో ఆ పర్టిక్యులర్ రికార్డ్స్ మాత్రమే మనం వచ్చేలాగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెలెక్ట్ క్వరీ అనేది వర్క్ అవుతూ ఉంటుంది.